హాయ్ ఫ్రెండ్స్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అమర్ నందు బ్లాగ్స్. బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి ఫ్రెండ్స్. నీది లవ్ మ్యారేజా? గెస్ట్ చేసి చూద్దాం. అరేంజ్ మ్యారేజా? గెస్ట్ చేసి చూద్దాం. మాది లవ్ మ్యారేజ్. సో ఈ రోజు మేము అడిగే క్వశ్చన్స్, మీరు అడిగిన క్వశ్చన్స్ కి ఈ వీడియో ద్వారా మేము సమాధానం చెప్పాలనుకుంటున్నాం. మాదైతే లవ్ మ్యారేజ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఈ రోజు మా లవ్ స్టోరీ గురించి అయితే ఎలా స్టార్ట్ అయింది ఏమి అనేసి చెప్పాలనేసి మీ ముందుకైతే వచ్చాం. సో మా లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే, నా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మేము మా ఫ్రెండ్స్ తో గోవా వెళ్ళాం. అదే టైంలో నేను కూడా మా ఫ్రెండ్స్ తో గోవా ట్రిప్ వేసాను. ఆ టైంలో అలా వెళ్తూ ఉంటే బాగా ఎంజాయ్ చేస్తాం. మేము ప్లాన్ వేసినైతే 6 days. మీరు ఎన్ని రోజులు వేశారు? యాక్చువల్ గా నాకు 2 days లీవ్ ఉండే, సో దాన్ని బట్టి ఇంకా 2 days లీవ్ తీసుకుని 4 days ప్లాన్ చేసాం మేమైతే. వీళ్ళు 4th day వాళ్ళ లాస్ట్ డే, మేము కూడా 6 days కదా. సో మేము 5th day రిటర్న్ అయిపోవాలని ఫిక్స్ అయ్యాము. ఇంకా 6th day రెస్ట్ తీసుకోవచ్చు అని 5th day మేము వాళ్ళ 4th day అయినా కూడా 1 day కంటే మాకనే లేట్ గా వచ్చారు. వచ్చేస్తాం అక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నాం, మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ తో ఇంకా సరేలే కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని కొంచెం అలా వెళ్తూ కూల్ డ్రింక్ తాగుతూ వస్తూ ఉన్నా. వీళ్ళు ఫ్రెండ్స్ తో అలా ఎదురుగా వస్తూ ఉన్నారు. నేను వస్తూ ఉన్నా. నేను పొట్టిగా ఉన్నాననేసి హీల్స్ వేసుకొని వెళ్ళా. అలా నడుస్తూ ఉంటే కింద పడిపోయాను నేనైతే. అప్పుడు వచ్చేసి పడిపోతున్నాను వచ్చేసి తను వచ్చి పట్టుకున్నాను నన్ను. ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు కళ్ళు కలిసాయి. కళ్ళు ప్లస్, వాళ్ళు వీళ్ళు మైనస్, వాళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్. సో అప్పుడు స్టార్ట్ అయిపోయింది. తను ఇలానే చూస్తున్నాడు. మా ఫ్రెండ్స్ వచ్చి అప్పుడు ఇనను అన్నారు. సో ఇంకప్పుడు ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ అలానే చూస్తూ ఉన్నారు. మా ఫ్రెండ్స్ వచ్చేసి అప్పుడు చెప్పారు. సర్లే అని ఇంకా సైలెంట్ అయిపోయాము. మరి ఇంకా వెళ్తూ ఒకే ఫస్ట్ మీట్ లోనే చెప్పేశాడు తను, నువ్వు నాకు చాలా నచ్చావు, మనం మ్యారేజ్ చేసుకుందామా అన్నాడు. లేదు నాకు అదేంటి ఫస్ట్ టైం కదా చూస్తున్నది, వెంటనే అలా చెప్పేస్తున్నావేంటి అన్నా. ఏదైనా కానీ నేను మనసులో ఉన్నది ఫేస్ టు ఫేస్ చెప్పేస్తా. ఒకేసారి అది అవుతుందో లేదో అది అవుట్ ఆఫ్ ఫస్ట్ చెప్పేయాలనుకున్నా చెప్పేస్తాను అనేసి ఫస్ట్ టైం నేను అప్పటికే నాది ఎంఎస్సీ కంప్లీట్ అయిపోయింది, జాబ్ కూడా చేస్తున్నాను, వెల్ సెటిల్. సో అలా చెప్పాడు. ఆ మాట చెప్తే నేను నాది ఇంకా డిగ్రీనే కంప్లీట్ అయింది. నాకు జాబ్ కూడా లేదు. నీకు జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ జాబ్ చేసే అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటారు కదా. సో ఎందుకు అన్నాను. అలా ఏం లేదు, ఎవరైనా ఓకే నాకు అని చెప్పాడు. అవునా సరే అయితే అంటే క్యాస్ట్ ఫీలింగ్ వేరే ఉంటాయి కదా, ఒప్పుకుంటారో లేదో అన్నాను. సో లక్కీగా మాకేంటంటే సేమ్ అయిపోయింది. సేమ్ క్యాస్ట్. సో నో ప్రాబ్లం. అక్కడ నేను అన్న క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా, పేరెంట్స్ ఒప్పుకుంటారో ఒప్పుకోరు అన్నా. అప్పుడు ఇద్దరు క్యాస్ట్ చెప్పుకున్నా. ఇద్దరు ఒకే అనుకున్నా. చాలా అసలు ఆ విషయంలో నేను చాలా అభిప్రాయాలు మ్యాచ్ అయిపోయి, మనకి దేవుడి పంపించిన ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ హస్బెండ్ నువ్వేనే అనుకున్నా. మనసులో అనుకున్నా, తను చెప్పలేదు. ఆ ఫీలింగ్ చాలా హ్యాపీగా అనిపించింది ఆ 1 minute. సరేలే అనేసి మా పేరెంట్స్ తో మాట్లాడండి అన్నాను. ఊరి పేరు చెప్పుకున్నాం, మదనపల్లి అన్నాడు తను. మాది కూడా సత్యసాయి డిస్ట్రిక్ట్ అని చెప్పాను. సరేను మా రిలేటివ్స్ ఉన్నారు అంటే, అవునా మా రిలేటివ్స్ కూడా ఉన్నారు అక్కడే అని చెప్పాను. వాళ్ళకి రిలేటివ్స్ అయితే మా సైడ్ లేరు, బట్ మాకు తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ అక్కడ ఉన్నారు. సో వాళ్ళ ద్వారా మాట్లాడిస్తానులే అని చెప్పేశాడు. 1 hour లో జరిగిపోయింది ఇదంతా. అసలుకి షాక్ అయిపోయాను, ఏంటబ్బా అనేసి. విత్ ఇన్ 1 hour లో సరే అనేసి ఇంకా వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని మా ఆయన మా ఇంటికి వచ్చాడు. నిజంగానే వచ్చేసాడు. ఒక్కనే వచ్చాను, ఫ్యామిలీ తీసుకొని వచ్చాడు. ఒక్కరు రాము అంటే 10,000 మందిని తీసుకొని వచ్చాడు వెంట. ఇప్పుడు నిజం చెప్పు, ఎంతమందితో వచ్చాను? 5 members వచ్చారు ఫ్రెండ్స్. ఎవరెవరంటే మా ఆయన, మా అక్క, మా
మా బావ, సో మా అమ్మ, మా చిన్ని. మా అల్లుడు కూడా వచ్చాడు, మా అల్లారి చిన్ని వచ్చారు. సో మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. అప్పుడు అడిగారు తను, మళ్ళీ చెప్పు. నీకేం తక్కువ అని అడిగారు మా ఆయన వాళ్ళు, మా అమ్మ నాన్న. నువ్వేం చెప్పావు అప్పుడు? నాకేం తక్కువ, అర్థం కాదు. నీకు జాబ్ కూడా ఉందా, జాబ్ ఉందా లేదా అని అడుగుతారు కదా, అన్ని అడిగారు. అన్నీ చెప్పాం కదా. సో మా పొలం అమ్మ ఒకటే తక్కువ అని చెప్పేసి మీరే కొంచెం డిలే చేసింది. అప్పుడు మా ఆయన్ని అన్నాడు, మా అమ్మాయిని ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు, మా అమ్మాయికి ఇప్పుడు పెళ్లి చేయము, ఇంకా డిగ్రీని కంప్లీట్ అయింది అన్నారు. మీ పొట్టి పిల్ల మాకు బాగా నచ్చింది, సో మా అమ్మ నాన్నని కూడా ఒప్పించాను నేను, సో అందుకనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను. నాకు సిగ్గేస్తుంది అబ్బా, నాకు లవ్ స్టోరీ గురించి చెప్తుంటే అయ్యో. ఆ మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి. నాకు గోవాలో జరిగినది చాలా గుర్తొస్తుంది అబ్బా. ఇప్పుడు స్టెప్ మళ్ళీ నెక్స్ట్ ఏమైంది? మా నాన్న వాళ్ళు మీకు ఇయ్యము అని చెప్పేశారు. అప్పుడు మా ఆయన ఏం చేశాడంటే, చెప్పు, ఏం చేసావో చెప్పు. నీ మాటల్లోనే చెప్పాలి కదా నేనేం చేశానని. ఎందుకంటే నాకే చాలా థ్రిల్లింగ్ గా ఉంది తనకంటే. ఎందుకంటే తను ఆల్రెడీ జాబ్ సెటిల్ అయ్యాను కాబట్టి నాకు ఇంకా జాబ్ లేదు కదా నేను అనుకునేదాన్ని. జాబ్ చేసే ప్రతి ఒక్కరు జాబ్ చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ మా ఆయనకి అలా లేదు, ఎవరైనా పర్వాలేదు అనుకున్నాడు. సో అప్పుడు మా ఆయన మా నాన్నని, మా అమ్మని, మా నాన్నమ్మని కూడా ఒప్పించేశాడు పెళ్లికి. సో ఎలా ఒప్పించాను, ఏం జరిగింది, సో ఫస్ట్ మీట్ ఎలా జరిగింది, తర్వాత మా ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది, మ్యారేజ్ ఎలా జరిగింది, సో ఇవన్నీ చూడాలనుకుంటే చెప్పు. నెక్స్ట్ వీడియో చూడాలి. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీ అమ్మ నందు ఓల్గోస్ అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అమర్ నందు Vlogs. ఓకే Bye friends.